निर्मलस्य चेतसो निवेशितस्यात्मनि यत्सुखं भवेत् न शक्यते वर्णयितुं गिरा तदा स्वयं तदन्तःकरणेन गृह्यते स्वयं तदन्तःकरणेन गृह्यते। ओम శాంతి శాంతి శాంతి। ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. బృహదారణ్యక ఉపనిషత్తు తృతీయ అధ్యాయము, సప్తమ బ్రాహ్మణము. దీంట్లో 16వది అయిపోయింది, 17వది నడవాలి. 16వ దాని మీద ఒకసారి దృష్టి సారించి ముందుకు పోదాం. దీంట్లో 815. యః ప్రాణే తిష్టన్ ప్రాణాదంతరో యం ప్రాణో నా వేద. ఇప్పుడు ఋగ్వేదంలో చెప్పినటువంటి మంత్రం ఈ యొక్క గర్భం నుండి వచ్చినటువంటి శిశువుకు ఆ యొక్క పేగుబంధాన్ని తెంచిన తర్వాత ఇదిగో శ్వాసగా నేను వస్తున్నాను, ఇదిగో వాయువు శ్వాసగా నేను వస్తున్నాను, వాయువులో నేనున్నాను, నేను వస్తున్నాను, నీ జీవితాన్ని ఆరంభించడానికి శ్వాస తీసుకో. అహమేవా వాయు ఇవ ప్రావామి ఆరభమానా. ఈ వాయువుగా నేనే వచ్చి నీ జీవితాన్ని ఆరంభిస్తున్నాను, ఇదిగో శ్వాస తీసుకో అని చెప్తున్నాడు. ఆ రకంగా తీసుకున్నటువంటి శ్వాసలో ఎవరైతే ప్రాణే సప్తమి భక్తి ఏకవచనం ఆ ప్రాణములో ఉంటాడో, ఆ యొక్క వాయువులో ఉంటాడో, ఎవరి ద్వారానైతే వాయువు సంచరిస్తున్నదో, ఎవరి ద్వారా అయితే ఈ యొక్క వాయువు ప్రాణం పోస్తున్నదో, 84 లక్షల జీవరాశులు శ్వాస తీసుకుంటున్నవో బ్రతుకుతున్నవో ఎవరి ద్వారానైతే ఆ యొక్క పరమాత్మ వాయువులో ఉన్నప్పుడు, ఆ ప్రాణములో ఉన్నప్పుడు, ప్రాణాదంతర ప్రాణము వేరు పరమాత్మ వేరు, ప్రాణము వేరు పరమాత్మ వేరు. ఆ ప్రాణమును శ్వాసగా తీసుకునేవారు వేరు. ముగ్గురున్నారు ఇక్కడ. శ్వాస వేరు, శ్వాస తీసుకునేవారు వేరు, శ్వాసలో ఉన్నవారు వేరు. ఇది పరమాత్మ శ్వాసలో ఉన్నాడు, శ్వాస వేరు, ప్రాణము వేరు, శ్వాస ఈ వాహనము వేరు, వాహనములో ఉన్న యాత్రికుడు వేరు, వాహనమును నడిపేవారు వేరు. వాహనమును నడపడం ఈ శ్వాస తీసుకోవడం, వాహనములో ఉన్నవారు యాత్రికుల్లాగా పరమాత్మ, ఈ వాహనం అనేటువంటి ప్రాణం శ్వాస. ఈ శ్వాసను తీసుకుంటున్నప్పుడు ఆ గాలిలో ఉన్నటువంటి భగవంతుడు, గాలి ఎవరి ద్వారానైతే సంచరిస్తున్నదో ఆ యొక్క ప్రాణం, ఆ వాయువులో ఉన్నటువంటి, గాలిలో ఉన్నటువంటి, ఈ ప్రాణంలో ఉన్నటువంటి పరమాత్మ వేరు, ఈ యొక్క ప్రాణం తీసుకునేవారు వేరు. ప్రాణము వేరు, ఈ యొక్క ప్రాణంలో ఉన్నవారు వేరు. ఈ ప్రాణమును తీసుకునేవారు ప్రాణం తీసుకుంటున్నారు, శ్వాస తీసుకుంటున్నారు, కానీ ఆ శ్వాస ద్వారా ఎవరిని తన లోపలికి ఆహ్వానిస్తున్నారు, ఎవరు వస్తున్నారు అనేటువంటిది గమనించలేకపోవడం గమనార్హం. ఇక్కడ యమయత్యేష ఆత్మ అంతర్యామి అమృత. ఆ ప్రాణంలో ఉన్నది ఎవరు అని అంటే పరమాత్మ. ఆ పరమాత్మయే ఆత్మ అంతర్యామిగా ఉన్నాడు, అతడే అమృత స్వరూపుడు. ఇది అధిభూతం అథ ఈ రకంగా ప్రాణములో ప్రాణే తిష్టన్ ఎవరైతే ప్రాణములో ఉపస్థితమై ఉన్నారో, ప్రాణాదంతర అతడు ప్రాణము కంటే భిన్నమైనటువంటి వాడు,
యం ప్రాణో నా వేద, అతనిని ప్రాణములో ఉన్నటువంటి అతనిని ప్రాణం తెలుసుకోలేదు. బస్సులో ఉన్నటువంటి వ్యక్తిని బస్సు తెలుసుకోలేదు. బస్సులో ఎంతమంది ఉన్నారనేటువంటిది తెలుసుకోలేదు ఆ వాహనం. కారులో ఉన్నటువంటి వ్యక్తిని కారు తెలుసుకోలేదు. విమానంలో ఉన్నటువంటి వ్యక్తిని విమానం తెలుసుకోలేదు. అదే విధంగా ఈ ప్రాణంలో ఉన్నటువంటి పరమాత్మను ప్రాణం తెలుసుకోలేదు. యస్య ప్రాణ శరీరం, ఎవరికైతే ఈ ప్రాణమే శరీరము, అంటే ఎవరికి ప్రాణమే శరీరము అని అంటే పరమాత్మకు, ప్రాణం ద్వారా వస్తున్నాడు కాబట్టి. యా ప్రాణమంతరో, ఈ ప్రాణానికంటే భిన్నంగా ఉన్నటువంటి వాడు. యం యం అయతి ఏషాత ఆత్మ, ఈ రకంగా వస్తూ పోతున్నటువంటి సక్రియంగా ఉన్నటువంటి వాడు పరమాత్మ. అందు గురించి ఆ ఆత్మ ఎలా ఉన్నాడు అంటే అంతర్యామి అమృత స్వరూపుడుగా ఉన్నాడు. ఇప్పుడు 17వది చూడండి. యో వాణి తిష్టన్ వాచో అంతరో యం వాంగ్ నా వేద యస్య వాక్ శరీరం యో వాచం అంతరో యమయత్యేష తా ఆత్మ అంతర్యామి అమృత. ఎవరైతే వాణి వాచి వాక్ కా హలంత శబ్దం, ఈ వాచి సప్తమి విభక్తి ఏకవచనం. వాణిలో, వాక్కులో, వాక్ సామర్థ్యములో, తిష్టన్ వాక్ సామర్థ్యములో ఉండి, వాచో అంతరహ అంటే వాక్కు కంటే భిన్నంగా ఉన్నాడు. మాట్లాడే సామర్థ్యంలో ఉండి ఆ మాట కంటే భిన్నంగా ఉన్నవాడు, మాటను సక్రియపరుస్తున్నటువంటి వాడు, మాటను నడిపిస్తున్నటువంటి వాడు, మాటను అభివ్యక్తపరుస్తున్నటువంటి వాడు ఆ యొక్క పరమాత్మ. వాక్ సామర్థ్యం వేరు, ఆ వాక్ సామర్థ్యంలో ఉన్నటువంటి పరమాత్మ వేరు. యం వాంగ్ నా వేద, ఆ వాక్ సామర్థ్యంలో ఉన్నటువంటి ఈ మాటలో ఉన్నటువంటి పరమాత్మను వాక్ సామర్థ్యం తెలుసుకోలేదు, ఆ మాట తెలుసుకోలేదు. మాట్లాడేవారు వేరు, మాట తీరు వేరు, ఆ మాట ప్రయత్నంలో పరమాత్మ ఉన్నాడు. ఆ మాట ప్రయత్నం అభివ్యక్తమయ్యేటువంటి మాట తీరులో పరమాత్మ ఉన్నాడు అన్నట్టుగా వాక్ సామర్థ్యం, మాట్లాడే తీరు తెలుసుకోలేదు. ఆ మాట్లాడేటువంటి వైవిధ్యం పరమాత్మను గుర్తించలేదు. ఎందుకంటే ఆ మాట అనేటువంటిది జడం. ప్రభాకర్ గారు ముగ్గురిని పట్టుకుంటున్నారా? ప్రాణము, వాక్కు ఇంకా స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. వాక్కు వేరు, వాక్ సామర్థ్యము వేరు. వాక్ సామర్థ్యం ఎవరి ద్వారా నడుస్తున్నదో, ఎవరి ద్వారా గతిమానం అవుతుందో, ఎవరి ద్వారా అభివ్యక్తం అవుతుందో ఆ యొక్క వాక్కులో పరమాత్మ ఉన్నాడు. యో వాచి తిష్టన్ అంతరహ, అతడు వాక్ సామర్థ్యం కంటే భిన్నమైనటువంటి వాడు. యం వాక్ నా వేద, అతన్ని వాణి తెలుసుకోలేదు. యస్య వాక్ శరీరం, ఎవరిదైతే వాక్ శరీరము, యో వాచం అంతరో, ఎవరైతే వాణి కంటే భిన్నముగా ఉన్నాడో, యం అయమేష, అయతి ఏష, ఎవరి ద్వారానైతే ఈ వాణి నడుస్తున్నదో, ఎవరి ద్వారానైతే వాణి అభివ్యక్తం అవుతుందో, తా ఆత్మ అంతర్యామి అమృత, ఆ యొక్క పరమాత్మ అంతర్యామి అమృత స్వరూపుడిగా ఉన్నాడు. పద్దెనిమిదవది చూడండి. యహ శ్రోత్రే తిష్టన్, ఎవరైతే శ్రోత్రములో ఉంటూ, శ్రోత్రాదంతరో యం శ్రోత్రం నా వేద, శ్రోత్రంలో ఉండి, అది 18వది. ఎస్ చక్షు, చక్షు కన్నులు మహోదయ. 18వది చూడండి. 19 శ్రోత్రం, కన్నులది అదే. ఎస్ చక్షుషి, చక్షుష్ షకారాంత హలంత శబ్దం. ఈ చక్షుషి ఇకారాంతం ఉన్నది అంటే ఇది సప్తమి విభక్తి ఏకవచనం. చక్షుషి, ఎవరైతే చక్షువులో, కన్నుల్లో ఉన్నారో, అంటే కన్నులో అంటే ఈ స్థూల గోళాకారాలు కాదు, చూసేటువంటి సామర్థ్యంలో ఎవరైతే ఉన్నారో, చక్షుషి తిష్టన్,
ఎవరైతే చూసేటువంటి సామర్థ్యంలో ఉన్నారో చక్షుషో అంతరః, అతడు ఆ చూసేటువంటి సామర్థ్యం కంటే భిన్నమైనటువంటి వాడు. ఎం చక్షు నా వేద, అతడిని ఈ చక్షువు తెలుసుకోలేదు. ఇక్కడ చక్షువు అంటే ఏమిటి? రెండు కళ్ళున్నాయనా? ఒకసారి అంటే చూడడం, చూడకపోవడం. ఈ యొక్క రెండు కళ్ళు ఉన్నాయనంటే కళ్ళు దృష్టి మందగింపజేసి కళ్ళు పోగొట్టి కళ్ళు లేకుండా చేసి మూగవారి ద్వారా కూడా ఎవరు మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటిది పసిగట్టింపజేయడం. ఇంట్లో ఉన్నటువంటి వారు బయట గేట్స్ అప్పుడైతే ఎవరొచ్చారో చెప్పేటువంటి వారు, పిల్లలకు చెప్పడం, నాన్న వచ్చాడు చూడు, అమ్మ వచ్చిందో చూడు అనేటువంటి వారు. లోపటి వాళ్ళు బయట శబ్దాన్ని బట్టి పసిగట్టడం. ఆత్మ అంతర్యామి అమృత. ఆ ఆత్మ ఇప్పుడు ఏంటంటే ఆ చక్షు అనేటువంటిది దర్శన సామర్థ్యం, చూసేటువంటి సామర్థ్యం అనేటువంటిది పరమాత్మను గుర్తించలేదు. ఎందుకంటే చూసేటువంటి సామర్థ్యం జడము. జడం ఎందుకు అని అంటే ఆత్మ ఉన్నప్పుడే ఆత్మయే చూస్తున్నది కాబట్టి. ఇది ఆత్మ ప్రకరణం కాదు, పరమాత్మ ప్రకరణం నడుస్తున్నది కాబట్టి ఆత్మ గురించి చర్చ చేసి మరి ఆత్మ ఏదో, ఆత్మ ఈ ఏ స్వరూపము, పరమాత్మ ఏ స్వరూపము మనము చిక్కుల్లో పడేటువంటి పరిస్థితి వస్తున్నది కాబట్టి ఆత్మ గురించి చర్చించకుండా పరమాత్మ గురించి మాత్రమే. ఓ మాజాజీ, ఇక్కడ జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి మూడు విషయాలు చెప్తున్నాడా? లేదు, కేవలం ప్రకృతి పరమాత్మ గురించే చెప్తున్నాడు. ప్రకృతిలో ఉన్న పరమాత్మను ప్రకృతి తెలుసుకోలేదు, అదే విషయం చెప్తున్నాడు. అంతే. ఓకే. యః శ్రోత్రే తిష్టన్ శ్రోత్రాదంతరో యం శ్రోత్రం నా వేద. ఎవరైతే శ్రోత్రం, ఎవరిలోనైతే ఈ వినికిడి శక్తి ఉన్నదో, ఎవరైతే వినగలుగుతున్నారో, ఎవరి ఈ ప్రమేయంతో ఈ యొక్క శబ్ద తరంగాలు ప్రవహిస్తున్నాయో అతడు పరమాత్మ. ఆ పరమాత్మను ఈ యొక్క శబ్ద తరంగం తెలుసుకోలేదు, ఈ వినికిడి సామర్థ్యం తెలుసుకోలేదు. ఇయం శ్రోత్రం నా వేద, అతనిని ఈ యొక్క శ్రోత్రం, శ్రవణ శక్తి, ఈ ధ్వని తరంగాలు తెలుసుకోలేవు. యస్య శ్రోత్రం శరీరం, ఎవరికైతే ఈ శ్రోత్రం శరీరము, ఎవరికి శ్రోత్రం శరీరము అని అంటే పరమాత్మ. ఇప్పుడు ఈ రహస్యం ఎలా అభివ్యక్తం అవుతుంది అని అంటే, బడికి వెళ్ళాలంటే స్కూల్ డ్రెస్ వేసుకుంటేనే, అది రోడ్లు ఊడ్చాలంటే మున్సిపాలిటీ డ్రెస్ వేసుకుంటేనే, పోలీస్ స్టేషన్లో రక్షక భట నిలయంలో ఉండాలంటే పోలీసు వాళ్ళది వస్త్రాలు, న్యాయాలయంలో తీర్పు చెప్పాలన్నా, వాదోపవాదాలు చేసి నిరూపించాలన్నా ఆ యొక్క నల్ల బట్టలు వేసుకోవాలి. ఖైదీగా ఉండాలని అంటే అదే యొక్క తెల్ల బట్టలు, ఆ రకంగా వాళ్ళకు నిర్ధారించినటువంటి వస్త్ర పరిధానం వేసుకుంటేనే ప్రత్యేకంగా గుర్తింపు అనేది వస్తుంది. ఆ విధంగానే ఇక్కడ మనం స్త్రీని ఎట్లా గుర్తిస్తున్నాము, పురుషునిగా ఎట్లా గుర్తిస్తున్నాము, నపుంసకునిగా, పశువుగా, పక్షిగా ఎట్లా గుర్తిస్తున్నాము అంటే ఆ శరీరాల్లో ఉండడం వల్ల. అదే రూపకంగా ఇక్కడ వాక్కు గాని, ఈ చక్షువు గాని, ఈ యొక్క ప్రాణము గాని, ఇవన్నీ ఒక శరీరాలు. ఈ ప్రాణం అనేది ఒక శరీరం, శ్రవణ శక్తి అనేటువంటి, దర్శన శక్తి అనేటువంటిది, స్పర్శన శక్తి అనేటువంటి, ఈ యొక్క పంచమహాభూతాలు అనేటువంటి ఈ ఒక శరీరం. ఈ శరీరాలు ఇవన్నీ అభివ్యక్తం అవుతున్నాయి అంటే ఎవరి ద్వారా అంటే పరమాత్మ ద్వారా. పరమాత్మ శరీరధారి, ప్రాణమును ధారణ చేశాడు కాబట్టి. అందుకే దయానంద సరస్వతి సంస్కార విధి వేదారంభ సంస్కారంలో గాయత్రి మంత్రం అర్థము రాస్తూ ఆ యొక్క భూహు జో ప్రాణోంక ప్రాణస్వరూపం అంటే ప్రాణధారణ చేసి ఉన్నటువంటి వాటికే ప్రాణాన్ని పోసేటువంటి ప్రాణేశ్వరుడు, పరమేశ్వరుడు. కాబట్టి ఆ ప్రాణం అనేటువంటిది ఒక శరీరం.
ఈ చూపు అనేటువంటిది, ఈ చూసేటువంటి సామర్థ్యం అనేటువంటిది ఒక శరీరం, వినేటువంటి సామర్థ్యం అనేటువంటిది ఒక శరీరం. ఆ శరీర ధారణ చేసినటువంటి వాడు పరమేశ్వరుడు. అందు గురించి ఆ చూసేటువంటి సామర్థ్యం, ఈ శ్వాస ప్రాణం పోసుకునేటువంటి ఈ ప్రాణరూపమైనటువంటి శరీరం, ఈ ప్రాణం తెలుసుకోలేదు ఆ పరమాత్మను. ఈ చూసేటువంటి సామర్థ్యం తెలుసుకోలేదు, ఈ యొక్క మాట్లాడేటువంటి సామర్థ్యం తెలుసుకోలేదు, ఈ వినేటువంటి సామర్థ్యం తెలుసుకోలేదు. ముందేమో పంచమహాభూతాలతోటి రూపాన్ని తీసుకొచ్చాడు, ఇప్పుడు రూపాన్ని ఒలిసి నిరాకారాన్ని చెప్తున్నాడు. నిరాకారంలో ఉన్నటువంటి ప్రకృతి పదార్థాలు ఏ రకంగానంటే, ఇప్పుడు ఉప్పు, కారం, పులుపు, తీపి, వగరు అనేటువంటివి ఆ రూపాలు ఏ రకంగాను, అవి అనుభవపేతంగా ఏ రకంగానైతే ఎవరికైతే అనుభవాన్ని ఇస్తున్నాయో, అనుభవాన్ని ఇచ్చేటువంటిది జీవాత్మని, జీవాత్మ తెలుసుకుంటున్నాడు. కానీ ఆ పులుపులో పరమాత్మ ఉన్నాడని, ఆ తీపిలో పరమాత్మ ఉన్నాడని, ఆ అగ్నిలో పరమాత్మ ఉన్నాడని అగ్నికి తెలియదు. తీపిలో పరమాత్మ ఉన్నాడని తీపికి తెలియదు. ఉప్పులో పరమాత్మ ఉన్నాడని ఉప్పుకు తెలియదు. పుష్ప పరిమళాల్లో చందనపు చల్లదనములో పరమాత్మ ఉన్నాడని చందనముకు తెలియదు. పుష్పం యొక్క మకరందంలో పరమాత్మ ఉన్నాడని అది ఆ మకరందానికి తెలియదు. తేనె యొక్క తీపిలో ఉన్నాడని చెప్పేసి తేనెకు తెలియదు. నీటిలో ఉన్నాడని నీటికి తెలియదు. అగ్నిలో ఉన్నాడని అగ్నికి తెలియదు. ఇది లోతుగా చెప్తున్నాడు అనమాట. అందు గురించి ఈ యొక్క రూపాలు అనేటువంటివి, నిరాకార తత్వం అనేటువంటిది, ఇప్పుడు మనకు ఈ బాధ కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. ఆ ఆనందంలో పరమాత్మ ఉన్నాడని ఆనందానికి తెలియదు, దుఃఖంలో పరమాత్మ ఉన్నాడని దుఃఖానికి తెలియదు, అవి బాధలో పరమాత్మ ఉన్నాడని బాధకు తెలియదు. ఇప్పుడు మనము ఏంటంటే, బస్సు రవాణా శాఖ మంత్రి, ముఖ్యమంత్రి వారు వ్యవస్థ చేస్తున్నారు కాబట్టి ఆ రవాణా శాఖ మంత్రికి ఈ రవాణా శాఖ మంత్రి కృప వల్లనే ఈ బస్సు నడుస్తున్నది, ఈ రోడ్లు వేయించడం జరుగుతున్నది. ముఖ్యమంత్రి యొక్క ప్రమేయంతో రోడ్లు వేయించడం జరుగుతున్నది కాబట్టి రోడ్లు వేయిస్తేనే మనం రోడ్డు మీద పోతున్నాం, దానికి పన్నులు చెల్లిస్తున్నాం, టోల్ ట్యాక్స్ కడుతున్నాం. ఇదంతా ఆ వ్యవస్థ అతను చేస్తున్నాడు, వ్యవస్థను మనం పోషిస్తున్నాం. ఈ యొక్క టోల్ ట్యాక్స్ వ్యవస్థ, మనం వచ్చామని టోల్ ట్యాక్స్ వ్యవస్థకు తెలియదు. పట్టుకుంటున్నారా ప్రభాకర్ గారు? పట్టుకుంటున్నాను ఆచార్య. ఇప్పుడు ఆఫ్లైన్ చేస్తున్నాను. చేతన పదార్థాలు ఇప్పుడు మీకు గుర్తున్నదో లేదో, ఈ ఎన్నికల కంటే ముందు త్రిపుర, మనీలాండ్, నాగాలాండ్, మణిపూర్ అటువైపు ఒక గ్రామం ఉండే, ఆ గ్రామంలో దాదాపు 500 మంది వ్యక్తులు ఉన్నారు. ఆ ఊరికి ఇప్పటి వరకు రోడ్డు లేదు. ఆ రోడ్డు వేసి ఆ యొక్క భారతదేశంతో ప్రజలందరి చేత వాళ్ళను కలిపేసరికి వాళ్ళకు ఎనలేని సంతోషం నరేంద్ర మోదీ గారు చేశారు. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు రోడ్ వేస్తేనే వారు భారతదేశంతో సంపర్కం ఏర్పరచుకొని వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలన్నా, గ్యాస్ సిలిండర్ కావాలన్నా, ఏది కావాలన్నా టీవీలలో వచ్చింది, పత్రికలలో వచ్చింది, మీరు గమనించే ఉండొచ్చు. విన్నాం. ఆ రకంగా వచ్చినటువంటి దాంతో ఇప్పుడు రోడ్డు వేసిన తర్వాత రోడ్డు మీద పోయేటువంటి వారి ఆనందం చూడండి. ఆ రోడ్డు లేనప్పుడు వాగుల్లో, వంపుల్లో ఏదో పిల్లపాటలతోటి ప్రసవ వేదన పడుతున్నటువంటి అవస్థ, వాళ్ళు పాము తేలు గరిచినటువంటి వాళ్ళు, లేదంటే ప్రాణాపాయంలో ఉన్నటువంటి వాళ్ళను మంచం మీద ఎత్తుకొని పోవడం, కావడిలో ఎత్తుకొని పోయేటువంటి స్థితి చూడండి. అదే ఆ వ్యవస్థ చేసినటువంటి వాడు నరేంద్ర మోడీ. ఇప్పుడు బంగ్లాదేశంలో హిందువుల యొక్క ఊచకోత జరిగింది. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు బంగ్లాదేశం వాళ్ళతోటి మాట్లాడి ఏంటంటే, నీకు ఏదైనా కావాలి అని అంటే 3 వైపులా భారతదేశమే ఉన్నది కాబట్టి మా దేశం నుండే మీ దేశంలోకి రావాలి, నువ్వు ఎక్కడి నుండి తెప్పించుకున్నా ఎవ్వరూ వచ్చి నీకు సహకరించాలన్నా.
నీ పరిస్థితి ఏంది, నువ్వు నియంత్రణలో ఉంటావా ఉండవా అని చెప్పేసరికి వారు దారికి వస్తున్నారు ఇప్పుడిప్పుడు. ఓం ఆచారి, అది మూలం మేము తెలుసుకొని మేము గ్రహించగలిగారు మీ కాబట్టి ఊరికి వెళ్ళడానికి దారి బంద్ చేస్తాము, అప్పుడు మీరు ఎట్లా పోతారు? అంతే కదా. అదే మరి ఆ అది మూలం తెలుసుకున్నారు కాబట్టి ఆ, మరి సమాధానం కోసమని ఈ ప్రశ్న వేసినప్పుడే కదండి వాళ్ళు ఆలోచన చెప్పేది. అందుకని ఇక్కడ పరమాత్మ ఏంటంటే ఆ వ్యవస్థ చేస్తున్నాడు నరేంద్ర మోడీ, కానీ ఆ వ్యవస్థ పడేటువంటి రోడ్డుకు వాళ్ళను ఎవరినైతే బంగ్లాదేశ్ చుట్టూ బార్డర్ ఏదైతే ఉందో అది నియంత్రిస్తున్నప్పుడు అక్కడికి సైనికులను దించుతున్నటువంటి వ్యవస్థ అక్కడ ఆ వ్యవస్థ అనేటువంటిది ఈ నరేంద్ర మోడీని ఎట్లా తెలుసుకోగలుగుతుంది, ఆ రోడ్ అనేటువంటి ఎట్లా తెలుసుకుంటుంది, రైలు పట్టాలు అనేటువంటి ఎట్లా తెలుసుకుంటుంది, తెలుసుకోలేదు నరేంద్ర మోడీని. అందు గురించి ఇక్కడ కూడా చూసేటువంటి సామర్థ్యం, వినేటువంటి సామర్థ్యం, మాట్లాడేటువంటి సామర్థ్యం, ప్రాణం శ్వాస తీసుకునేటువంటి సామర్థ్యం, ఇది ఒక రూపం. ఆ రూపంలో పరమాత్మ ఉన్నాడు కాబట్టి పరమాత్మను ఆ యొక్క రూపము, వినికిడి, ఈ ప్రాణం, శ్వాస ఇవి ఏవి తెలుసుకోలేదు. వాటి ఆ పరమాత్మ ద్వారానే అవి సక్రియం అవుతున్నాయి, కానీ అవి తెలుసుకోలేవు. అవి వ్యవస్థలు ఇప్పుడు ఆ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులకు అమ్మ నరేంద్ర మోడీ గారు స్పందించారు అనేటువంటిది, ఈ భారతదేశంలో ఉన్న హిందువులు మన గురించి ప్రార్థన చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, వాళ్ళు కూడా ప్రతిక్రియ వ్యక్తం చేస్తున్నారు అనేటువంటిది తెలుసుకోగలుగుతారు, కానీ జరిగేటువంటి వ్యవస్థ మాత్రం తెలుసుకోలేదు. ఇప్పుడు శ్వాస వస్తుందా లేదా అనేటువంటిది ఈ జీవాత్మ తెలుసుకోగలుగుతుంటాడు. మాట్లాడగలుగుతున్నాడా లేదా, మాట ఎందుకు పడిపోయింది, ఈ ఎందుకు వినబడట్లేదు, వినికిడి యంత్రం పెట్టుకునేటువంటిది జీవాత్మ. కానీ ఆ వినికిడి సామర్థ్యంలో పరమాత్మ ఉన్నటువంటిది, మాట్లాడే సామర్థ్యంలో పరమాత్మ ఉన్నటువంటిది, మాట్లాడే వాక్ సామర్థ్యానికి తెలియదు, వినికిడి యొక్క సామర్థ్యానికి తెలియదు, శ్వాస యొక్క సామర్థ్యానికి తెలియదు, అవిద్యడం కాబట్టి. వ్యవస్థ చేసిన తర్వాతే జీవాత్మలకు తెలుస్తుంది అన్నట్టు పరమేశ్వరుడు వ్యవస్థ చేసిన విషయం జీవాత్మకే మాత్రమే చేసిన తర్వాతే తెలుస్తుంది కదా ఆచార్య, దీన్ని బట్టి అర్థమైంది. అవునమ్మా. ఇక 20వ చూడండి. యో మనసే తిష్టన్, మనస్ సకారాంత, ఇది నపుంసకలింగ శబ్దం. మనసి మనాంసి, ఈ మనసి అనేటువంటిది సప్తమ వ్యక్తి ఏకవచనం. యో అంటే ఎవరైతే, మనస్సు యందు, తిష్టన్ ఎవరైతే మనస్సు యందు ఉండి ఉన్నారో, మనసో అంతరహ అతడు మనసు కంటే భిన్నమైనటువంటి వాడు. ఎవరిది మనసో, ఎవరు మనసు ద్వారా ఆలోచిస్తున్నారో కాదు, మనస్సులో ఉండడం వేరు. ఇది పరమాత్మని మనసు కాదు. విజయలక్ష్మమ్మ గారు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, ఈ యొక్క దేహము ఎవరిది ఇక్కడ ప్రశ్నే కాదమ్మ గారు. దేహము ఎవరిది, ఈ కన్ను ఎవరిది, ఈ చెవి ఎవరిది, ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు చూస్తున్నారు, ఎవరు శ్వాస తీసుకుంటున్నారు, ఎవరు అన్నం తింటున్నారు, ఇది కాదు ప్రశ్న. ఇక్కడ ప్రసంగం ఏం నడుస్తున్నది అని అంటే, ఎవరు శ్వాస తీసుకుంటే ప్రాణము వస్తుందో ఆ ప్రాణం గురించి చర్చ జరుగుతుంది. ఎవరు కళ్ళు తెరిచి చూస్తున్నారో ఆ చూసేటువంటి సామర్థ్యంలో ఉండేటువంటి పరమాత్మ గురించి చర్చ జరుగుతుంది. ఎవరైతే ధ్వని తరంగాలను, శబ్దాలను వింటున్నారో ఆ శబ్దానికి, శబ్దంలో ఉన్నటువంటి పరమాత్మకు చర్చ జరుగుతుంది. ఎవరైతే అర్థమవుతుంది అమ్మగారు? అందుకని ఈ మనస్సు రూపం, మనస్సులో ఉన్నటువంటి పరమాత్మను మనస్సు తెలుసుకోలేదు. మనస్సు వేరు, పరమాత్మ తత్వం వేరు. యం మనో నా వేద, ఆ యొక్క పరమాత్మను మనస్సు తెలుసుకోలేదు. కానీ ఎవరిదైతే మనస్సు ఉందో, మనస్సు ఎంత కకావికలం చేస్తుందో ఆ జీవాత్మ తెలుసుకోగలడు. కానీ ఆ మనస్సులో పరమాత్మ ఉన్నటువంటిది మనస్సు మాత్రం తెలుసుకోలేదు. ఎందుకు తెలుసుకోలేదంటే మనస్సు జడము కాబట్టి.
యస్య మనః శరీరం. ఇక్కడ భ్రాంతి ఎక్కడ కలుగుతుంది అంటే యస్య మనః శరీరం అనేసరికి మళ్ళీ జీవాత్మ దగ్గరికి పోతుంటారు. ఎవరిదైతే మనస్సు శరీరం, జీవాత్మది మనస్సు శరీరం కాదు, మనస్సు ఇంద్రియం. ఎవరిదైతే చక్షు శరీరము అనంటే ఈ చక్షు శరీరం జీవాత్మది కాదు, జీవాత్మ యొక్క ఇంద్రియం. జీవాత్మ ఎవరిదైతే ప్రాణ శరీరం, ఎవరైతే ప్రాణం తీసుకుంటున్నారో ఆ ప్రాణం ఉంటేనే కదా తీసుకునేటువంటిది. కానీ ఇక్కడ ప్రాణంలో ఉన్నటువంటి పరమాత్మకు ప్రాణంకు చర్చ జరుగుతుంది. ఎవరైతే చూడగలుగుతున్నారో ఆ చూపులో ఉన్నటువంటి పరమాత్మకు చూపుకు చర్చ జరుగుతుంది. ఎవరైతే ఈ యొక్క వినికిడి శక్తిలో ఉన్నారో ఆ వినికిడి శక్తికి ఈ యొక్క పరమాత్మకు చర్చ జరుగుతుంది. ఎవరైతే మనసులో ఉన్నారో ఆ మనసులో ఉన్న పరమాత్మకు చర్చ. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే యాక్సిడెంట్ అయింది, చనిపోయారు. ఎంతమంది చనిపోయారు? ఆ కారులో ఉన్నటువంటి వారు, ఆ బైక్ మీద ఉన్నటువంటి వారు, ఆ బస్సులో ముందులో ఉన్నటువంటి వారు, ఆ రైలు డబ్బాలు ఏ డబ్బాలు అయితే ఒకటికొకటి గుద్దుకున్నాయో ఆ డబ్బాలో ఉన్నటువంటి వారు, ఆ రైలుకు డబ్బాలో ఉన్నటువంటి వారికి చర్చ. ఎన్ని డబ్బాలు నాశనం అయ్యాయి? బస్సు ముందు భాగం ఎంత నష్టమైంది? డ్రైవరు బ్రతుకున్నాడా లేదా? ఆ బస్సుకు డ్రైవర్కు ఎవరైతే గుద్దుకున్నారో వారికి, ఆ యొక్క ప్రమాదానికి వారికి చర్చ జరుగుతుంది. ఈ వ్యవస్థ, ఈ యొక్క ఇది ఎవరైతే కావాలని చేశారో వారికి చర్చ కాదు. ఇప్పుడు అదేంటంటే కాలు జారారు, చెట్టు మించెల్లి పడ్డారు. ఇప్పుడు ఆ చెట్టు మించెల్లి పడేటువంటి ప్రమాదములో ఉన్నటువంటి ప్రమాదంలో ఉన్నటువంటి పరమాత్మ అంటే కాలు జారడము అని అంటే అజాగ్రత్త వహించింది జీవాత్మ చర్చ కాదు ఇక్కడ. ఆ జారేటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి ఆ స్థితి పరిస్థితి. ఇప్పుడు బీరిపోవడం అంటుంటారు, స్తబ్దులు అవ్వడం అంటుంటారు, కళలు కనడం అంటుంటారు. ఆ కళలో ఉన్నటువంటి పరమాత్మ కళ గుర్తించలేదు. అంతే. ఇక్కడ మనకు అమ్మ కలిసింది, నాన్న కలిశాడు, ఆనందం వస్తుంది. ఆ ఆనందంలో ఉన్నటువంటి పరమాత్మను ఆనందం గుర్తించలేదు. ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి మనం, మూడవ వ్యక్తి, మనం గుర్తించగలుగుతుంటాం. ఇప్పుడు అమ్మగారు వస్త్రము ఏ రంగులో ఉన్నది అనేటువంటిది ఆ రంగును వస్త్రం గుర్తించగలదా? బిర్యానీ ఎంత కమ్మగా ఉన్నది, పెళ్లి భోజనాలు ఎంత రుచికరంగా ఉన్నాయి అన్నది ఆ భోజనాలు గుర్తించగలవా? గుర్తించలేము. మరి ఇప్పుడు ఎంత చలి ఉన్నది అనేటువంటిది ఆ చలిలో ఉన్నటువంటి పరమాత్మను చలి గుర్తించగలదా? ఎండలో ఉన్నటువంటి పరమాత్మను ఆ ఎండ గుర్తించగలదా? ఓ మాజారి, ఆ పాలల్లో తీపి ఎంత ఉన్నదనేది పాలు గుర్తించగలవా? అంతే కదా. ఇప్పుడు పువ్వు సువాసనలో ఎంత సువాసన ఉన్నది, ఎటువంటి సువాసన ఉన్నది, దుర్గంధంలో ఎంత దుర్గంధం ఉన్నది, కరోనా ఉన్నదా లేదా అనేటువంటిది ఆ వాసన గుర్తించగలదా? ప్రకృతి పరమాత్మ మధ్యలో ఈ చర్చ ఎందుకు గుర్తించలేదు? అదే ఎందుకు గుర్తించలేదు అని క్వశ్చన్ వేసుకుంటే అది జడ పదార్థం. అదే చెప్తున్నాడు అనమాట. ఇక 21వది చూడండి. యస్త్వచి తిష్టన్. యహ అంటే ఎవరైతే, త్వచి అంటే త్వచం, త్వక్ అంటే త్వచం. త్వచి అనేది ఇకారాంత శబ్దం, ఇది సప్తమ వ్యక్తి ఏకవచనం. త్వచములో ఎవరైతే ఉన్నారో అంటే త్వచ అంటే స్పర్శన శక్తి. త్వచో అంతరో, అతడు త్వచం కంటే భిన్నంగా ఉన్నటువంటి వాడు.
యం త్వగ్ నా వేద, అతన్ని ఈ త్వచం తెలుసుకోలేదు. యస్య త్వక్, ఎవరిదైతే ఈ త్వచం స్పర్శన సామర్థ్యం ఉందో, ఆ ఎవరైతే స్పర్శన సామర్థ్యంలో ఉన్నారో అతడు వేరు, స్పర్శన సామర్థ్యం వేరు. అందుకని ఈ స్పర్శన సామర్థ్యం అనేటువంటిది పరమాత్మది. స్పర్శన సామర్థ్యంలో ఉన్నటువంటి వాడు. స్పర్శను ఎవరు స్పర్శిస్తున్నారు, స్పర్శ అనుభూతి ఎవరు పొందుతున్నారు, ఇది తర్వాత విషయం. అందుకని అనుభూతి పొందేది జీవాత్మ. ఇప్పుడు కూర ఎంత కమ్మగా ఉంది అనేటువంటిది, ఆ కమ్మదనాన్ని, ఆ వాసనను పీల్చేది వేరు, తిని రుచి చూసేది వేరు, అది జీవాత్మది. కానీ పదార్థం తయారయ్యేటప్పుడు అది మనకు తెలియదు. కాబట్టి భగవంతుడు దృష్టాంతం చూపిస్తున్నటువంటి ఏంటంటే, మొట్టమొదటిసారి అన్నప్రాసనం చేస్తున్నప్పుడు అది తీయంగా మధురంగా ఉన్నదా లేదా, అందుకని ఇట్లా మన చెయ్యి మీద వేసుకోవాలి, వేడి సరిపోతుందా లేదా అని చెప్పేసి చెప్పడం. మళ్ళీ వంట చేసేటువంటి వాళ్ళు కొంత చేతిలో వేసుకొని రుచి చూడ, ఉప్పు సరిపోయిందా లేదా, కమ్మగా ఉందా లేదా అనేటువంటి ఆ కమ్మదనం దాంట్లో వచ్చిందా లేదా అనేటువంటిది, ఆ కమ్మదనం తయారయ్యేటప్పుడు వచ్చిందా లేదా అనేటువంటిది, ఆ కమ్మదనం అనేటువంటిది పరమాత్మ. అది సరిపోయిందా లేదా, రుచిస్తుందా లేదా అని రుచి చూసేది జీవాత్మ. జీవాత్మ విషయం నడవట్లేదు ఇప్పుడు. కేవలం పదార్థము పరమాత్మ అనే చర్చయే జరుగుతుంది. రాజమణమ్మ గారు పట్టుకుంటున్నారా? భాగ్యలక్ష్మమ్మ గారు, సువర్చమ్మ గారు, అలా చూస్తే పని నడవదు. ప్రభాకర్ గారు, జడ పదార్థం పరమాత్మకు జడ పదార్థానికి మధ్యన ఈ ఇద్దరి మధ్య చర్చ జరుగుతుంది. అవును, అందుకని జడ పదార్థం ఏదాన్ని కూడా పట్టుకోజాలేదు కదా, దేన్ని కూడా పట్టుకోలేదు. ఇప్పుడు ఇంకా స్థూలంగా దీన్ని చూస్తే ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఈ ఇల్లు కొనాలని అంటే ఏ ఊర్లోకి అంతర్గతంగా వస్తుంటది, దీని పరిపాలకుడు ఎవరు? ఈ స్థలము కొనాలని అంటే ఈ సర్వే నంబరు ఏ తహసీళ్లకు, ఏ మండలానికి అంతర్గతంగా వస్తుంది, ఏ జిల్లాలకు వస్తుంది. ఇప్పుడు ఇది అర్థం కావాలంటే, ఒక అతను ఆవును కట్టేశాడట, తెల్లారేసరికి 3 ప్రదేశాలు తిరుక్కొని వస్తుందంట. అర్థమేంటి? ఒక అతను తన ఆవును కట్టేస్తే అది తెల్లారేసరికి 3 ప్రదేశాలు తిరిగి వస్తుందంట. అంటే ఏమన్నట్టు? అంటే సూర్యుడు, చంద్రుడు, భూమి ఆచార్జీ. అదమ్మా, అది కాదు. ఇది ఏంటంటే, అతడు 3 ప్రదేశాల సరిహద్దులు ఎక్కడైతే కలుస్తున్నాయో అక్కడ కట్టేశాడు. అర్థమవుతుందా? ఓ మాచారు, అది గుంట చుట్టే తిరగాలి కదా, అది కాబట్టి అది. అందుకని దేనికైతే కట్టేశాడో, ఏ చెట్టుకైతే కట్టేశాడో, అది గుంజ పాతేసి కట్టేశాడో, అది ఆ తలుగుకే ఉండి, ఆ తాడుకే ఉండి అక్కడే తిరుగుతుంది. 3 ప్రదేశాలు తిరుగుతుంది. 3 సరిహద్దులు అక్కడ, 3 ప్రదేశాల సరిహద్దులు, 3 ప్రాంతాల సరిహద్దులు, 3 ప్రాంతాల సరిహద్దులు. అలా ఒకటి 2 గుర్తున్నాయి చెప్పండి ఎక్కడను. ఇప్పుడు పశ్చిమ బెంగాల్, బంగాలు, ఈ అరబ్ సాగర్ కలిసి ఉన్నాయా? మళ్ళీ మణిపూర్, నాగాలాండ్, త్రిపుర చిన్న చిన్న దేశాలు ఉన్నాయి కదా, సరిహద్దులు కలుస్తాయా లేదా? ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ఇవి కలుస్తున్నాయా లేదా? కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు కలుస్తున్నాయా లేదా? అదే బోర్డర్ అని సరిహద్దులు అంటారు, బార్డర్ అని ఇంగ్లీష్ లో అంటారు. అదే సరిహద్దులు. అవును, బోర్డర్ దాటుతున్నాం అంటాం కదా, తెలంగాణ, ఆంధ్ర వెళ్తున్నాం, మహారాష్ట్ర.
అందుకని ప్రకృతి నుంచి ఒలిసి చూపిస్తున్నాడు, ప్రకృతి నుంచి ఒలిసి చూపిస్తున్నాడు పరమాత్మ. ఇదిగో పరమాత్మ, ఇదిగో ప్రకృతి, ఇదిగో పరమాత్మ, ఇదిగో ప్రకృతి అనేటువంటి. త్వక్శరీరము యహ త్వచమంతరో యమయతి, ఈ యొక్క త్వచము కంటే భిన్నంగా ఉన్నటువంటి వాడు ఆ యొక్క పరమాత్మ. అతనిని ఆ త్వచం తెలుసుకోలేదు. ఆత్మ అంతర్యామి అమృత, అతడే అంతర్యామిగా అమృత స్వరూపుడుగా ఉన్నాడు. ఇప్పుడు 22వది చూడండి. యో విజ్ఞానే తిష్టన్ విజ్ఞానాదంతరో యం విజ్ఞానం నా వేద, ఎవరైతే విజ్ఞానములో ఉన్నాడో, అకారాంత పుల్లింగ శబ్దం విజ్ఞానం, ఈ శబ్దం పుల్లింగంలో నపుంసకంలో ఉన్నది, నపుంసకలింగం. ఇది సప్తమి వ్యక్తి ఏకవచనం. విజ్ఞానం, విజ్ఞానం, విజ్ఞానాన్ని, ఈ యొక్క విజ్ఞానే అంటే విజ్ఞానములో తిష్టన్, విజ్ఞానములో ఉన్నటువంటి వాడు. విజ్ఞానాదంతరో, విజ్ఞానం వేరు, ఆ పరమాత్మ తత్వం వేరు. యం విజ్ఞానం నా వేద, ఆ తనలో ఉన్నటువంటి ఆ పరమాత్మను విజ్ఞానం స్వయమే తెలుసుకోలేదు. యస్య విజ్ఞానం శరీరం, ఎవరికైతే ఈ విజ్ఞానం శరీరముగా ఉన్నదో, యో విజ్ఞానా అంతరో, అతడు విజ్ఞానం కంటే భిన్నంగా ఉన్నాడు. యం అయతి ఏష ఆత్మ అంతర్యామి అమృత, అతడు అంతర్యామి అమృతంగా ఉన్నాడు. యో రేతసి తిష్టన్, యో రేతసి తిష్టన్ రేతసు అంతరో యం రేతో నా వేద, యస్య రేతః శరీరం యో రేతో అంతరో యమయతి ఏష ఆత్మ అంతర్యామి అమృతో దృష్టః. ఎవరైతే రేతసి అంటే శుక్రకణం, ఈ యొక్క రేతస్సు వీర్య రూపం, వీర్యము రూపముగా ఉండడం, వీర్య రూపము ఉండడం వేరు, వీర్యంలో ఉండడం వేరు. ఇక్కడ వీర్యంలో ఉండడము అని అంటే మనము జీవాత్మ యొక్క ప్రకరణలు తెలుసుకుంటున్నాం కాబట్టి జీవాత్మ దగ్గరికి పోతుంది. కానీ వీర్య రూపము దాల్చడానికి ఆ చిక్కదనము, ఆ యొక్క జిగట రూపము దాల్చడానికి ఆ రూపంలో పరమాత్మ ఉన్నాడు. కానీ ఆ జిగట పరమాత్మను తెలుసుకోలేదు. కాబట్టి ఆ పరమాత్మ తత్వం వేరు, ఆ రేతస్ శుక్రతత్వం వేరు. అందుకని ఇప్పుడు ఈ యొక్క పురుషుని శరీరంలోకి వచ్చినప్పుడు, పురుషుని శరీరం నుండి జీవకణాన్ని తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి ఆ అండము ఇక్కడైతే స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ అండము, ఆ అండములో ఉన్నటువంటి జీవాత్మను అండం ఏ రకమైతే తెలుసుకోలేదో, ఆ అండమును గుర్తించేటువంటిది, అన్నమును తీసుకెళ్ళజేసేటువంటిది జీవాత్మకు తెలుస్తుంది. కానీ ఆ అండములో ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని అండము గుర్తించలేదు. అదే రకంగా ఈ రేతస్ అనేటువంటిది ఇక్కడ రేతస్సును బోలుస్తున్నాడు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ ఆధ్యాత్మిక ప్రకరణంలో ఏంటంటే, ఋగ్వేదము 10వ మండలము 75వ సూక్తం 5వ మంత్రములో ఇమమ్మే గంగా యమునా సరస్వతి శతుద్రి అనేటువంటి ఈ మంత్రానికి వ్యాఖ్యానం చేస్తూ దయానంద సరస్వతి విప్పి మరీ చెప్తున్నాడు ఏంటంటే, ఇడా పింగళ నాడుల ద్వారా ఈ యొక్క వీర్యం మూలధరంలో స్వాధిష్టానంలో ఉన్నటువంటి ప్రోస్టేట్ గ్రంథి, ఈ యొక్క వీర్యకోశంలో ఉన్నటువంటి వీర్య రూపమును, కనబడే రూపాన్ని దేహానికి వంట పట్టిస్తున్నాడు. ఈ వంట పట్టించడమే బ్రహ్మచర్య పాలన, రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం. ఇక ఆ వీర్యాన్ని సూక్ష్మంగా వాష్పంగా లేపడం. ఇప్పుడు ఏంటంటే వంట పాత్రలో నీళ్లు పదార్థం వేసి పొయ్యి మీద పెట్టినప్పుడు ఆ పొయ్యిలో మండేటువంటి వేడికి ఆ పదార్థం వేడై ఉడుకుతూ బాష్పంగా తయారవుతుంటది. ఆ బాష్పము అనేటువంటిది మనం ఎక్కడికి తెచ్చాం తేలేదు, ఆ వేడి వల్ల అవుతుంది. అదే ఇప్పుడు మనము ఈ పూర్వాభ్యాసంలో చేసుకుంటున్నటువంటి ప్రాణాయామం ద్వారా ఈ యొక్క బాహ్య కుంభకం, ఆభ్యంతర కుంభకం,
ఈ స్తంభవృత్తి, బాహ్యాభ్యంతర విషయాక్ష ఈ ప్రాణాయామముల ద్వారా ఏ వేడి అయితే మన శరీరంలో పడుతుంటుందో ఆ వీర్యం శుక్ర రూపాన్ని, ఆ రేతస్ రూపాన్ని వాష్పంగా మారుస్తుంది. ఆ వాష్పములోనే ఈ యొక్క జీవాత్మ అనేటువంటిది పైకి వస్తుంటుంది. కానీ ఆ వాష్పంలో ఉన్నటువంటి పరమాత్మను వాష్పం గుర్తించలేదు. గుర్తిస్తుందా? ఇప్పుడు కుక్కర్లో వంట చేస్తున్నప్పుడు ఆ సీటీ వచ్చేటప్పుడు ఆ వాష్పం ఏదైతే వస్తుంటుందో ఆ వాష్పానికి వంట చేసేవారు ఎవరో తెలుసా? వంట చేసే దాంట్లో కుక్కర్లో ఉన్నటువంటి పదార్థం ఎటువంటిదో, ఏ సువాసన వస్తుందో ఆ యొక్క బాష్పానికి తెలుసా? అదే రూపకంగా ఇక్కడ ఈ పరమాత్మను గుర్తించలేదు. ఎవరిదైతే ఈ శరీరం ఎవరిది, ఆ వాష్పము ఎవరిది? వాష్పము పరమాత్మది, ఆవిరి పరమాత్మది. ఇప్పుడు జండు బామ్ మూత తీయడం జరుగుతుంది. ఇప్పుడు కరోనా సమయం నుంచి అమృత ధార దాదాపుగా అందరికీ తెలిసింది. ఆ అమృత ధార మూత తీయడం తెలిసింది. ఆ అమృత ధారలో ఉన్నటువంటి పరమాత్మ తత్వం అమృత ధారకు తెలుసా? కరోనా సమయంలో మూతికి కట్టుకునేటువంటి ఆ మాస్కులో ఉన్నటువంటి పరమాత్మ మాస్క్ గుర్తుపడుతుందా? ప్రకృతిని ఒలిసి చూపిస్తున్నాడు. ఇక్కడ యాజ్ఞవల్క్య మహర్షి ప్రకృతిని ఒలుస్తున్నాడు. కాబట్టి మాస్క్ లో ఉన్నటువంటి పరమాత్మను మాస్క్ ఏ రకంగా గుర్తుపట్టలేదో, అమృత్ ధారలో జండుబాంలో ఉన్నటువంటి అగరబత్తిలో ఉన్నటువంటి సువాసన, ఆ సువాసనలో ఉన్నటువంటి పరమాత్మను అగరబత్తి ఏ రకంగా గుర్తించలేదో, ఈ సువాసనయే ఎవరికైతే శరీరం ఉన్నదో ఆ యొక్క పరమాత్మ అంతర్యామి అమృత స్వరూపుడు అనేటువంటిది ఈ ప్రసంగం నడుస్తుంది. ద్రష్ట శ్రుత శ్రోత అమతో మంత అవిజ్ఞాతో విజ్ఞాత నాన్యో అతో అస్తి. ద్రష్ట నాన్యో అతో అస్తి. శ్రోత నాన్యో అతో అస్తి. మంత నాన్యో అతో అస్తి. విజ్ఞాతైష తా ఆత్మ అంతర్యామి అమృతో అతో అన్యద్ ఆర్తం తతో ఉద్దాలక ఆరుని ఉపరరామ. యాజ్ఞవల్కుడు చెప్తున్నటువంటి ఈ ప్రసంగమును ఉద్దాలక ఆరుని ఏంటంటే, ఈ యొక్క 22వది 23వది అయిపోయింది, 23వది పూర్తిగా నడుస్తున్నది. ఏంటంటే, ఈ రేతసి ఏ రకంగానైతే తెలుసుకోలేదో, ఆవిరి ఏ రకంగానైతే తెలుసుకోలేదో, ఆ ఆవిరిలో ఉన్నటువంటి సువాసన, దుర్వాసన, పుల్లగా కమురు వాసన అనేటువంటిది, ఆ కమురు వాసనలో ఉండేటువంటి పరమాత్మను కమురు వాసన ఏ రకంగా తెలుసుకోలేదు. సువాసనగా తాలింపు వేస్తున్నప్పుడు, తాలింపులో హింగువ వేస్తున్నప్పుడు ఆ వెలువడేటువంటి సువాసన, ఒకరిని అంత్యక్రియలు చేస్తున్నప్పుడు ఆ కాల్చేటువంటి మంటలో కాలేటువంటి ఆ శవం, దాని ద్వారా వెలువడేటువంటి దుర్గంధం, ఆ దుర్గంధములో ఉన్నటువంటి పరమాత్మను ఏ రకంగా గుర్తించలేదో, ఆ రూపకంగా అన్నింటిలో అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు పరమేశ్వరుడు. ఆ యొక్క పరమేశ్వరుని ఈ యొక్క ప్రకృతి అనేటువంటిది తెలుసుకోలేదు అనేటువంటిది సారాంశం. ఇక స్పష్టంగా చెప్తున్నానంటే, దృష్టో ద్రష్ట ఆ చూపు కనబడే రూపంలో ఉండి చూసేటువంటి సామర్థ్యాన్ని చూస్తున్నటువంటి వాడు, వినబడే శబ్దములు తరంగాల్లో ప్రవహిస్తూ వినికిడి సామర్థ్యంను చూస్తున్నటువంటి వాడు, కానీ వినికిడి అతన్ని చూడలేదు, ఈ చూపు అతన్ని చూడలేదు. శ్రోత ఎవరైతే వింటుంటారో, ఈ యొక్క వినేటువంటి అతడు, ఆ యొక్క వినికిడి శక్తి ఎవరికైతే ఉందో అతడు వినగలడు, కానీ వినికిడి శక్తి స్వయంగా పరమాత్మను తెలుసుకోలేదు. అమత అంటే మనస్సు
మనస్సులో ఉన్నటువంటి వ్యక్తిని, పరమాత్మను మనస్సు తెలుసుకోలేదు. అమతో మంత అంటే ఈ మనస్సు ఎవరిదో అతడు మనస్సును తెలుసుకోగలడు. అవిజ్ఞాతో తెలియనటువంటి అతను విజ్ఞాత తెలుసుకోగలుగుతున్నాడు. నా అన్యో అతో అస్తి అని అంటే ఆ రకంగా భిన్నంగా ఉన్నటువంటి అతడు ఈ జీవాత్మ అజ్ఞానం నుండి జ్ఞానవంతుడు అవుతున్నాడు. అతడు తెలుసుకోగలుగుతాడు, జీవాత్మ తెలుసుకోగలుగుతాడు. తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తేనే. అందుకే తల్లి ఎవరో తండ్రి ఎవరో పసిగట్టిస్తున్నాడు భగవంతుడు. తండ్రి ఎవరో తల్లి ద్వారా అదిగో నాన్న, అదిగో నాన్న అని చెప్పేసి ఆ వ్యక్తి వస్తున్నప్పుడు అతన్ని చూపించుకుంటూ, కంటికి రూపం చూపించుకుంటూ మస్తిష్కంలో శబ్దాన్ని హిప్నోటిజం చేస్తుంది. అంటే ఈ వ్యక్తి ఎప్పుడు వచ్చినా కూడా నువ్వు నాన్న అని పిలవాలి. అదిగో నాన్న, అదిగో నాన్న అని ఎట్లయితే హిప్నోటిజం చేస్తుందో ఆ రకంగా ఈ జీవాత్మ అనేటువంటిది అటువంటి వాడు స్థూలాన్ని పట్టుకుంటాడు, సూక్ష్మాన్ని పట్టుకోలేడు. ఆ సూక్ష్మంలో ఉన్నటువంటి పరమాత్మను సూక్ష్మము పట్టుకోలేదు. ఈ వాసనలో ఉండేటువంటి పరమాత్మను వాసన పట్టుకోలేదు. ఆ యొక్క శబ్ద తరంగాల ధ్వనిలో ఉన్నటువంటి పరమాత్మను ధ్వని తరంగాలు పట్టుకోలేవు. శ్రోత నా అన్యో అతో అస్తి, మంత నా అన్యో అతో అస్తి, విజ్ఞాత ఏష. ఈ రకంగా అన్ని తెలుసుకునేటువంటి వాడు జీవాత్ముడు. పరమాత్మకు ఇదంతా తెలుసు. ఇప్పుడు మనకు ఏమి జరగబోతుంది, ఈ కుట్రలు కుతంత్రాలు చేసేవారు ఏంటంటే నేనే తెలివిమంతుని, నేను పట్టుబడట్లేదు, నన్నెవరు పట్టుకుంటారు అనేటువంటిది వారు చేస్తున్నప్పుడు ఆ కుట్రలు ఎవరి మీద అయితే విసురుతున్నారో, ఎవరి చుట్టైతే అల్లుతున్నారో ఆ పరిస్థితులను బట్టి అతడు పసిగడతాడు. కానీ ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి పరమాత్మను ఆ కుట్రలు కుతంత్రాలు తెలుసుకుంటాయా? తెలుసుకోలేదు. అందుకని ఈ యొక్క సప్తమ బ్రాహ్మణం యొక్క సారాంశం ఏంటంటే ఈ అన్ని పరిస్థితులను ఎవరి చుట్టూ అయితే ఈ పరిస్థితులు ఉన్నాయో, ఎవరికైతే ఇవి కావాలో వారు తెలుసుకోగలుగుతున్నారు, కానీ ఆ పరిస్థితులు పరమాత్మను తెలుసుకోలేవు అనేటువంటిది అభిప్రాయం. ఈ రకంగా అంతర్యామి అమృత పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత అతో అన్యది ఆర్తం తతో ఉద్దాలక. ఈ రకంగా తృప్తి చెందినటువంటి ఈ యొక్క ప్రసంగంతో తృప్తి చెందినటువంటి ఉద్దాలక ఆరుని ఉపరరామ. అతడు ఇక నిశ్శబ్దం వహించాడు. ఇక అతని దగ్గర దారి లేదన్నట్టుగా. అంతర్యామి అమృత పరమాత్మ స్వరూపాన్ని చెప్పిన తర్వాత ఇక అతడు నోరు మూసుకున్నాడు అన్నట్టుగా, మన భాషలో నోరు మూసుకోవడం. ఇది సప్తమం బ్రాహ్మణం. ఈ రకంగా 7వ బ్రాహ్మణం అనేటువంటిది పూర్తయింది. ఈ యొక్క సమయం కూడా అద్భుతమైంది కాబట్టి ఈ యొక్క ప్రసంగాన్ని ఇక్కడ ఆపేస్తున్నాము. ఓం ఆచార్య ఓం ప్రకాష్ గారు ధన్యవాదములు. ఈరోజు విశేషమైనటువంటి ఆధ్యాత్మిక విషయం లోపల ఆత్మ, పరమాత్మ, ప్రకృతిలో ఉన్నటువంటి సమస్త పదార్థాలను పరమాత్మను గుర్తించలేదు. ఎందుకు గుర్తించలేదు అనే తత్వాన్ని బోధిస్తూ, అది పరమాత్మను జీవత్వ ప్రత్యేకం పక్కకున్నాడు. జీవత్వ విషయం లేదు. ఈరోజు పరమాత్మ ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థాలలో అంతటా వ్యాపించి ఉన్నప్పుడు ప్రకృతి పరమాత్మను ఎందుకు గుర్తిస్తలేదు అని చాలా రకాల ఉదాహరణలు ఈరోజు వచ్చాయి. ఎందుకు గుర్తించలేదంటే జడ పదార్థం కాబట్టి పరమాత్మ విషయాన్ని గుర్తించలేదు. కనబడే పదార్థాలలో కాదు, కనబడని పదార్థాలు కూడా ఈరోజు వచ్చాయి. నిరాకార తత్వాలలో ఉన్నటువంటి పరమాత్మను, మనస్సు నిరాకారము, ఆ నిరాకార తత్వంలో పరమాత్మను మనసు గుర్తించలేదు. ఏ విధంగా, ఎందుకు గుర్తించడం కాదు. ఆ విధంగా చాలా రకాల విషయాలు వచ్చాయి. వారికి ధన్యవాదములు. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 1-2 సార్లు వినాలి. ఈరోజు విశేషమైనటువంటి ఆధ్యాత్మిక విషయం వచ్చింది, వినండి. తర్వాత పక్కన ఉండే గంట సింబల్ని గట్టిగా నొక్కండి. అందరికీ ఈ ఆధ్యాత్మిక విధంగా పరోపకారం చేసి పంచాలని ప్రార్థన. ఈరోజు వైదిక సంధ్యోపాసన వరలక్ష్మి గారు. ఓం. అమ్మ వరలక్ష్మి గారు, మీరు ఒక శబ్దాన్ని 2 సార్లు రిపీట్ చేస్తున్నారు, అది మీరు సరి చేసుకోవాలా? ఇప్పుడే ఆచార్జీ సరి చేసుకుంటే బాగా చెప్తున్నారు. దాన్ని తుదస్సు అంటే ఆ మంత్రం లోపల 2 సార్లు శబ్దం రిపీట్ అవుతున్నది. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చేయండి. ఓం.
నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. సంధ్యోపాసన బ్రహ్మయజ్ఞము. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృతాపిదానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీః శ్రయతాం స్వాహా. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం ఇషోబలం. ఓం కరతలకరపృష్ఠే. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం కం బ్రహ్మా పునాతు సర్వత్ర. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం మృతం చ సత్యం సాభిద్ధా తపసోऽధ్యజాయత. తతో రాత్రియజాయత. తతః సముద్రో అర్ణవః. సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత. అహోరాత్రాణి విదదద్దిశ్వశ్చమిషతో వసి. సూర్యాచంద్రమసౌ ధాతాయత పూర్వమకల్పయతు. దివిం చ పృథివీం చాంతరిక్షమధు స్వః. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం మనసా పరిక్రమ మంత్రం. ఓం ప్రాసీది గగ్నిరధిపతిరషితో రక్షితాదిచ్చాయిషమః. దేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ. ఏభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజంబే దద్మః. దక్షిణాదిగింద్రోధిపతి స్థిరచ్చిరాజీరక్షితా పితరైషవః. ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ. ఏభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజంబే దద్మః. ప్రదీచీదిక్వర్ణోద్యధిపతి ప్రదాకూరక్షితాన్నమిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ. ఏభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజంబే దద్మః. ఉదీచీదిక్ సోమోద్యధిపతి స్వజో రక్షితాస్తినిర్షవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ. ఏభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజంబే దద్మః. ధ్రువాదిగిష్ణురధిపతి కల్మాషగ్రీవో రక్షితాభిర్దశవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ. ఏభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజంబే దద్మః. ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతి స్విత్రో రక్షితా వర్షమిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ. ఏభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజంబే దద్మః.
ఉపస్థాన మంత్రములు. ఓం జాత వేదసే సురవామ సోమమరాతీయతో నిదహాతి వేదః సనః పరిషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యాగ్నిః చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణశ్చాగ్నేః ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తుతశ్చుచ ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ చౌర్యం వద్వయం తమసస్వరిష్వః వత్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమఘన్మ జ్యోతిరుత్తమం తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరతు తస్సేమ శరదశ్యతం జీవేమ శరదశ్యతగం శృణుయామ శరదశ్యతం ప్రభ్రమామ శరదశ్యతం అదీనాసామ శరదశ్యతం బోహ్యచ్చ శరదశ్యతాత్. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభీస్రవంతు నః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, నీ అనంత కృపచేతను మేము చేసిన ఈ జపోపాసనాది కర్మముల ద్వారమున ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థములు ఈ జన్మలోని వెంటనే మాకు సిద్ధులు ప్రాప్తింపజేయము తండ్రి. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభీస్రవంతు నః. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. ధన్యవాదాలు ఆచార్య మీకు. రామలయ్య గారు శాంతి పాఠం చెప్తారా? స్వామి చెప్తా స్వామి. ఓం దేవశాంతి అంతరిక్షగం శాంతి పృథివీ శాంతి ఆపదయ శాంతి వనస్పతయే శాంతి విశ్వే దేవ శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ప్రభాకర్ గారు చెప్పండి. अतः शांति पाठम. ओम द्यौ शांति अंतरिक्षं शांति पृथिवी शांति आपः शांति ओषधय शांति वनस्पते शांति विश्वे देवा शांति ब्रह्म शांति सर्वं शांति शांतिरेवा शांति सामा शांतिरेधि. ओम शांति शांति शांति. ओम सर्वेभ्यो नमस्ते. నమస్తే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం ఆచార్య, నిన్న క్లాసు రాలేదేంటి ఆచార్య? ఈ ముని గారు చెప్పేటప్పుడు వినట్లేదు, మళ్ళీ మధ్యలో వచ్చి చెప్తున్నారు. అది వేరే వారికి ఇబ్బంది కలిగిస్తున్నది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్రసంగాంతరం ఇవాళ వారు చెప్పిన దానికి వేరే వారిని హెచ్చరిస్తున్నారు. మళ్ళీ వారు చెప్పిన దానికి ఏంటంటే ప్రకరణాంతరంగా వెళ్తున్నారు. అవన్నీ వస్తున్నాయి కాబట్టి మనం సూటిగా ప్రకరణం వస్తేనే అది బాగుంటది. లోడ్ చేశాను కానీ అదని పబ్లిష్ చేయలేదు అన్నట్టు అందరికి. మరి మళ్ళీ వారికి ఇబ్బంది కలుగుతుంది కదా. ఇదివరకే చెప్తున్నారు, వారు మధ్య మధ్యలో వచ్చి అది చేస్తున్నారు అని చెప్పేసి ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసి చెప్తున్నారు. మరి అది మంచిగా ఉండదు కదా మనం ఒక దగ్గర ఉన్నప్పుడు. అందుకని ఆపేది. వారు చేయమంటే చేస్తారు, నాకేం అభ్యంతరం లేదు. ఓం నమస్తే. ఓం నమస్తే ఆచార్య. సర్వభ్యో నమో నమః ఆచార్య. నమో నమో నమస్తే. రాఖీ పౌర్ణమి వీడియో కూడా మనకు రాలేదు ఆచార్య. అది పౌర్ణమి రోజు యజ్ఞాలు చేస్తుంది. దాంట్లోనే నిన్నైతే పాఠం జరగలేదు. అది కరెంట్ పోయింది ఇక్కడ, ఆశ్రమం కరెంట్ లేకుండా, అందుకే నిన్నటి పాఠం జరగలేదు. మొన్నటి రాఖీ పండుగది
వారు మునిగారు మధ్యలో కల్పించుకొని ఏవో చెప్తున్నారు, వాద వివాదం తయారు చేస్తున్నారు. మరి అది అందరిలోకి వెళ్ళడం అది మంచిది కాదు కదా, అందుకని ఆపాను.